హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో టెట్ డిఎస్సికి సంబంధించిన క్లాసెస్ అందిస్తున్నామని మీకు తెలిసిన విషయమే. అయితే నిన్నటి వీడియోలో మనము 10వ తరగతికి సంబంధించినటువంటి కవి పరిచయాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మనము తెలంగాణకి సంబంధించినటువంటి 9వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకానికి సంబంధించినటువంటి కవి పరిచయాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ని మనకు అందించండి. అదేవిధంగా ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తే అంత ముందుకెళ్తుందని నా యొక్క ఆకాంక్ష. సో ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. సో మొదటి పాఠ్యాంశం చూసుకున్నట్లయితే ధర్మార్జునులు. ఈ పాఠ్యాంశ యొక్క రచయిత చేమకూరు వెంకట కవి. ఈయన 17వ శతాబ్దానికి చెందినవాడు. చేమకూరు వెంకట కవి లక్ష్మణామాత్యుడి పుత్రుడు. ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించినటువంటి విజయభవన కవి పండిత సభ నిర్వహించినటువంటి అభినవ భోజరాజు బిరుదాంకితుడైన రఘునాథ నాయకుని యొక్క ఆస్థాన కవి. ఈయన సారంగధర చరిత్ర అనే కావ్యాన్ని రాజుకి అంకితమీయదగిన గుణ విశేషాలు లేవని తలచి, సో ఆయన రాసినటువంటి సారంగధర చరిత్ర అనేది ఆయన రాసి దాంట్లో రాజుకి అంకితం ఇచ్చే గుణ విశేషాలు లేవని తలచి ఆయన ఏం చేశాడంటే సర్వకావ్య గుణ సంపన్నంగా విజయ విలాసం అనే ఇంకో కావ్యాన్ని రచించి దీన్ని తనకి అంటే రఘునాథ నాయకునికి అంకితం ఇవ్వడం జరిగింది. సో చేమకూరు వెంకట కవి భారత కథలోని అవసరమైనటువంటి కొన్ని చక్కని మార్పులు చేసి ప్రతిపద్య చమత్కారంతో గల స్వతంత్ర కావ్యంగా విజయ విలాసాన్ని రాసి రాజుకి అంకితం ఇచ్చి జన్మ సార్థకమైందని ఆనందించిన వ్యక్తి ఈయన సో నెక్స్ట్ పాఠ్యాంశం చూసుకుంటే నేనెరిగిన బూరుగులు అనే పాఠ్యాంశము. ఈ పాఠ్యాంశ రచయిత పివి నరసింహారావు గారు. ఈయన 1921లో జన్మించి 2004లో మరణించడం జరిగింది. సో ఈయన భారత ప్రధానిగా, బహుభాషావేత్తగా, భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహులుగా పేరొందిన పివి యొక్క పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు, పివి నరసింహారావు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట్ మండలంలోని లక్నేపల్లి గ్రామంలో జన్మించారు. వరంగల్ దగ్గర భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామస్తులు రుక్మిణి, అదేవిధంగా రంగారావు గార్లకు దత్తపుత్రుడు. స్వామి రామానంద తీర్థ పివికి రాజకీయ గురువు. అదేవిధంగా బురుగుల వారు గురువుకి సమానంగా ఉండేవారు. అయితే ఈయన విద్యార్థి దశలోనే హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణకు గురైనాడు. 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్లో చేరి తన రాజకీయ జీవితాన్ని ఆరంభించడం జరిగింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో బహుకాలము మంత్రిగాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను, అదేవిధంగా భారతదేశ ప్రధానిగాను విశిష్ట సేవలందించారు. చతురతతో భారత రాజకీయ వనిపై ఒక వెలుగు వెలిగిన రాజనీతిజ్ఞుడు. తెలుగు భాషతో సహా హిందీ, ఉర్దూ, ఆంగ్లం, మరాఠీ మొదలైనటువంటి 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి బహుభాషావేత్త. తెలుగులో కాకతీయ అనే పత్రికను కూడా నడిపించడం జరిగింది. విశ్వనాథులు రచించినటువంటి 1000 పడగలు అనే నవలను హిందీలోకి సహస్రఫాన్ అనే పేరుతో అనువదించిన వ్యక్తి. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ కూడా లభించడం జరిగింది. అదేవిధంగా ఈయన ఆత్మకథగా ప్రసిద్ధికి ఎక్కిన ది ఇన్సైడర్. సో చూడండి, ది ఇన్సైడర్ అనేది పివి నరసింహారావు యొక్క ఆత్మకథ. ఇది అనేది అనేక భాషల్లోకి అనువదించబడింది. పన్ లక్షత్ కొన్గతో అనే పేరుతో మరాఠీ పుస్తకాన్ని తెలుగులో అబల జీవితంగా ఈయన అనువదించడం జరిగింది. నిరాడంబరమైనటువంటి జీవితం గడుపుతూ నిజాయితీ అదేవిధంగా దేశభక్తి కలిగినటువంటి పివి నరసింహారావు గారు జీవిత పర్యంతము నిండుకుండల స్థితప్రజ్ఞుడిగా వెలిగాడు. సో నెక్స్ట్ పాఠ్యాంశం చూసుకున్నట్లయితే వలస కూలి. ఈ పాఠ్యాంశ రచయిత ముకురాల రామారెడ్డి. ఈయన 1/1/1929లో జన్మించారు. 24/2/2003లో మరణించారు. డాక్టర్ ముకురాల రామారెడ్డి ఈయన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని ముకురాల అనే గ్రామంలో జన్మించారు. ఈయన సమకాలీన అంశాలను ప్రతిబింబించే విధంగా కవితలు, పద్యాలు, పాటలు, కథలు, వ్యాసాలు ఎన్నో రాశారు.
ఈయన మేఘదూత అనే అనువాద కవిత, అదేవిధంగా దేవరకొండ దుర్గము, నవ్వే కత్తులనే దీర్ఘ కవిత, హృదయ శైలి అనే గేయ సంపుటి, రాక్షస జాతర అనే దీర్ఘ కవిత, పరిశోధనా పత్రాల సంకలనము, అదేవిధంగా తెలుగు సాహిత్య నిఘంటువు మొదలగు రచనలు అనేటివి ఈయన చేయడం జరిగింది. ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై పరిశోధన గ్రంథం సమర్పించి ఈయన డాక్టరేట్ పొందారు. సామాజిక స్పృహ, సమస్యల పట్ల స్పందించే గుణం కలిగి ఈయన సాహిత్య సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకున్న కవి డాక్టర్ ముకురాల రామారెడ్డి. ఇతని విడుజోడు అనే కథకు కృష్ణపత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని ఇవ్వగా, ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి 1976లో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేయడం జరిగింది. సో విడిజోడు అనే కథకు కృష్ణపత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతి ఇవ్వగా, ఢిల్లీ ఆకాశవాణి వాళ్ళు ఈయనకి ఆంధ్రప్రదేశ్ నుండి 1976లో జాతీయ కవిగా గుర్తింపు కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే శతక పద్యాలకు సంబంధించినటువంటి కవుల గురించి తెలియజేయడం జరిగింది. ఇందులో మనం నిన్న 10వ తరగతి క్లాస్లో చూసిన అంశమే సర్వేశ్వర శతకం అనేది యాతావాక్కుల అన్నమయ్య గారు రచించారని తెలుసుకున్నాం. ఈయన 13వ శతాబ్దానికి చెందిన కవి అని కూడా తెలుసుకోవడం జరిగింది. ఇతని శైలి ధారాళమైనది. అదేవిధంగా సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యంలో గొప్ప ప్రాచుర్యం ఉన్నదనే విషయం కూడా మనము ఇంతకుముందు క్లాస్లో తెలుసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే శ్రీకాళహస్తీశ్వర శతకము. ఈ శతక రచయిత దూర్జటి. ఈయన 16వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకరు. ఈయన రాజుల్ మత్తుల్ వారి సేవ నరక ప్రాయంబు అంటూ రాజులకు చేసే సేవను ధైర్యంగా వ్యతిరేకించిన కవి. ఈయన కవిత్వాన్ని శ్రీకృష్ణదేవరాయలు అతులిత మధురీ మహిమ గలదిగా కీర్తించడం జరిగింది. శ్రీకాళహస్తి మహత్యం అనే ప్రబంధాన్ని కూడా ఈయన రచించడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మల్లభూపాలియం నీతి శతకం. ఇది ఎలకూచి బాలసరస్వతి గారు రాయడం జరిగింది. ఈయన 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఈయన గురించి మనము 10వ తరగతిలో కూడా తెలుసుకోవడం జరిగింది. సో ఈయన నాగర్ కర్నూలు జిల్లా జటప్రోలు సంస్థానంలో సురభి మాధవరాయలు గారి ఆస్థానంలో కవిగా ఉండేవాడు. తెలుగులో తొలి త్యర్థి కావ్యమైనటువంటి రాఘవ యాదవ పాండవీయంతో పాటు దాదాపు 12 గ్రంథాలు రచించారు. భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించినటువంటి వారిలో మొదటివాడుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భాస్కర శతకము. ఈ శతకాన్ని రచించింది మారద వెంకయ్య. ఈయన 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఈయన భాస్కర అనే మకుటంతో ఎన్నో నీతులను మనసుకు హత్తుకునేటట్లు తన పద్య ధారను కొనసాగించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉత్పలమాల. ఉత్పల సత్యనారాయణచార్యులు గారు రచించడం జరిగింది. ఈయన 4/7/1928లో జన్మించడం, అదేవిధంగా 23/10/2007లో మరణించడం అనేది జరిగింది. ఈయన ఖమ్మం జిల్లాలోని చింతకాని అనే ప్రాంతానికి చెందినవారు. రసధ్వని, ఈ జంట నగరాలు, హేమాంత శిశిరాలు, గజేంద్ర మోక్షము, భ్రమర గీతము, శ్రీకృష్ణ చంద్రోదయము మొదలైనటువంటి పుస్తకాలు రాయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఏకప్రాస శతపద్య మాలిక గౌరీభట్ల రఘురామ శాస్త్రి గారు రచించడం జరిగింది. ఈయన 22/4/1929లో జన్మించి 4/2/2004లో మరణించడం అనేది జరిగింది. ఈయన సిద్దిపేట జిల్లా రిమ్మన్నగూడలో జన్మించడం జరిగింది. వ్యాస తాత్పర్య నిర్ణయము, అదేవిధంగా గోమాత కళ్యాణ దాసచరిత్రము, శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్యమాలిక, శివపద మణిమాల, భావానంద స్వామి చరిత్ర మొదలగు రచనలతో పాటు అనేక భజన కీర్తనలు ఈయన రచించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే నింబగిరి నరసింహ శతకము. దీన్ని రచించినది డాక్టర్ అందే వెంకటరాజము. ఈయన 14/10/1933లో జన్మించి 11/9/2006లో మరణించడం జరిగింది. ఈయన జగిత్యాల జిల్లా కొరుట్లాలో జన్మించారు. నవోదయం, మణిమంజూష, కళా తపస్విని,
అనే పద్య కావ్యాలు, భారతరాణి నాటికల సంపుటి రాశారు. నింబగిరి శతకము, ఈశ్వర శతకాలతో పాటు వానమామలై వరదాచార్యుల కృతులు, అనుశీలన అనే సిద్ధాంత గ్రంథాన్ని రచించారు. కవి శిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురానన అనే బిరుదులు ఈయనకి ఉన్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే చంద్రమౌళీశ్వర శతకము. ఈ శతకాన్ని రచించింది ఇమ్మడి జట్టి చంద్రయ్య. ఈయన 31/3/1934లో జన్మించడం, అదేవిధంగా 11/3/2001లో మరణించడం జరిగింది. ఈయన నాగర్ కర్నూలు జిల్లా తాళ్లపల్లి గ్రామంలో జన్మించారు. హనుమద్రామ సంగ్రామము, భక్త సిరియాల, వీరబ్రహ్మేంద్ర విలాసము అనే హరికథలను కూడా ఈయన రచించారు. రామప్రభు శతకము, మృత్యుంజయ శతకము, పాలెం వెంకటేశ్వర శతకము, శ్రీ శిరీష నగగండిక మహత్యము, కర్పరాది మహత్యము అనే కావ్యాలను కూడా ఈయన రచించారు. సో నెక్స్ట్ పాఠ్యాంశం చూసుకున్నట్లయితే చెలిమి. ఈ పాఠ్యాంశ రచయిత పొన్నికంటి తెలగన. ఈయన 16వ శతాబ్దానికి చెందినటువంటి కవి. అచ్చ తెలుగులో నియమబద్ధమైనటువంటి కావ్య రచనకు పూనుకున్నటువంటి కవి అని మనం చెప్పుకోవచ్చు. ఈయన అచ్చ తెలుగులో ఆది కవిగా సుప్రసిద్ధుడు. గోల్కొండ పరిసరాల్లో పొట్ల చెరువు, ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువు తెలంగాణ నివాస గ్రామము. తండ్రి పేరు భావనామాత్యుడు. అచ్చతెనుగు కావ్య రచనకు స్వయంగా తానే నియమాలను ఏర్పరిచి తదనంతర కవులకు మార్గదర్శకుడయ్యాడు. యయాత్రి చరిత్ర కావ్యము అచ్చతెనుగు కావ్యాల్లో మొదటిదే కాక అత్యుత్తమమైనది. దీన్ని ఒక మహమ్మదీయ సర్దారుకు అంకితమియ్యడం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశము. సో నెక్స్ట్ పాఠ్యాంశం చూసినట్లయితే ఉద్యమ స్ఫూర్తి. ఈ పాఠ్యాంశ రచయిత సంగం లక్ష్మీబాయి. సంగం లక్ష్మీబాయి గారు 27 జూలై 1911న జన్మించడం, 1979లో మరణించడం జరిగింది. స్వాతంత్ర సమరయోధురాలిగా, సంఘసేవ పారాయణురాలిగా జీవితాన్ని సమాజానికి అంకితం చేసినటువంటి త్యాగమూర్తి సంగం లక్ష్మీబాయి అని చెప్పుకోవచ్చు. ఈమె మేడ్చల్ జిల్లాలోని ఘటకేశ్వరం అనే గ్రామంలో జన్మించారు. ఈమె హైదరాబాదులో నారాయణగూడ బాలికల ఉన్నత పాఠశాలలో వార్డెన్గా, అదేవిధంగా తెలుగు పండితురాలుగా కూడా పనిచేయడం జరిగింది. గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళినటువంటి ప్రథమ తెలంగాణ మహిళగా 1951 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో వినోబా భావే చేసినటువంటి భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొనిన ప్రథమ మహిళగా పేరు పొందారు. బూరుగుల రామకృష్ణారావు గారి మంత్రివర్గంలో విద్యాశాఖ ఉపమంత్రిగా పనిచేయడం జరిగింది. 1957 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభకు ఎన్నికై 1971 వరకు, అంటే దాదాపుగా 15 సంవత్సరాల వరకు తను లోక్సభ సభ్యురాలుగా దేశోన్నతికై శ్రమించడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే కోరస్. ఈ పాఠ్యాంశ రచయిత సలంద్ర లక్ష్మీనారాయణ. ఈయన 12/1/1956లో జన్మించి 17/9/1986లో మరణించడం అనేది జరిగింది. సలంద్ర లక్ష్మీనారాయణ గారు నిజామాబాద్ పట్టణంలో జన్మించారు. చిన్నతనం నుండే హేతువాద దృష్టిని ఏర్పరచుకున్నారు. వేడిగాలి కవితా సంకలనం ద్వారా తన తొలి కవితా సంపుటిని అందించాడు. 1979లో ఇతడు రచించినటువంటి చావు గీతం అనే కవితా సంపుటి సంచలనం సృష్టించడం జరిగింది. దళిత సాహిత్యోద్యమానికి పునాది అని చెప్పుకునే కవితలలో సలంద్ర రచించినటువంటి దళిత మేనిఫెస్టో అనే కవిత చాలా ప్రధానమైనటువంటిది అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే వాగ్భూషణము. ఈ పాఠ్యాంశ రచయిత డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి. ఈయన 12/7/1930లో జన్మించడం, 26/4/1989లో మరణించడం జరిగింది. ఈయన మహబూబ్నగర్ జిల్లాలో జన్మించారు. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల, ఉర్దూ, హిందీ భాషలలో చక్కని ప్రవేశం కలవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేశారు. యువభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థకు అధ్యక్షులుగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు, అదేవిధంగా ఆంధ్ర సాహిత్య అకాడమీ సంస్థలకు కార్యదర్శిగా, తెలంగాణ రచయితల సంఘం కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగింది. ఈయన మహబూబ్నగర్ జిల్లాలోని శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా హైదరాబాద్ రాష్ట్ర విమోచన ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షను కూడా అనుభవించారు. తెలుగు, ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వాగ్భూషణం, వేగుచుక్కలు, వెలుగుబాటలు,
అడుగుజాడలు, వెలుగు చూపే తెలుగు పద్యాలు, దేశంను ప్రేమించుమన్న మొదలగునవి వీరి యొక్క రచనలు. కవి సమయములు వీరి సిద్ధాంత గ్రంథం అని చెప్పుకోవచ్చు. ఎన్నో కథానికలను, వచన కవితలను కూడా ఈయన రాశారు. పఠనీయము శీర్షికతో 39 ఉత్తమ గ్రంథాల పరిచయాలను కూడా ఈయన రాయడం జరిగింది. 1989లో మరణించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే వాయసం. ఈ పాఠ్యాంశ రచయిత మామిండ్ల రామగౌడు. ఈయన 14/1/1943లో జన్మించడం, 6/6/2003లో మరణించడం జరిగింది. తెలంగాణ ఆధునిక కవుల్లో మామిండ్ల రామగౌడ్ ఒకరు. నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఈయన వర్ణి మండలం రుద్రూరులో బాలమ్మ మల్లాగౌడు దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యతో చదువు ఆగిపోయిన తర్వాత కాలంలో BOL పూర్తి చేసి తెలుగు పండితునిగా ఉద్యోగం చేశాడు. తెలుగు భాషపై మక్కువతో 20 ఏండ్ల వయసు నుండే రచనలు చేయడం ఆరంభించాడు. శబరిమాత శతకం, నరసింహ శతకం, కవి గౌడప్ప శతకం వంటి భక్తి నీతి శతకాలతో పాటు రసతరంగిణి, కవితా సుధాలహరి, గౌడ ప్రబోధము మున్నగు రచనలు కూడా వెలువరించారు. తనదైన శైలిలో వస్తు వైవిధ్యత కలిగినటువంటి రచనలు చేసిన రామగౌడ్ సుకవి సుధాకర, మధుర కవి, కవి కోకిల వంటి బిరుదులు, అదేవిధంగా పలు సత్కారాలు కూడా అందుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే తీయని పలకరింపు. ఈ పాఠ్యాంశ రచయిత ఇల్లందల సరస్వతీదేవి. ఈమె 15/6/1918లో జన్మించి 31/7/1998లో మరణించడం జరిగింది. ఇల్లిందల సరస్వతీదేవి గారు స్వాతంత్రానికి పూర్వమే సృజనాత్మక రంగంలోకి అడుగుపెట్టినటువంటి ప్రసిద్ధ రచయిత్రిగా చెప్పుకోవచ్చు. ఈమె వందలాది కథలు, కొన్ని నవలలు, రేడియో నాటికలు, అనేక వ్యాసాలను రచించిన బహుముఖ ప్రజ్ఞావంతురాలని చెప్పుకోవచ్చు. 1982లో ఈమె రచించినటువంటి స్వర్ణ కమలాలు కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారము, సుశీలా నారాయణ రెడ్డి పురస్కారాన్ని కూడా పొందారు. తులసి దళాలు, రాజహంస ఈమె కథా సంపుటాలు. 1958లో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా, జైలు విజిటర్గా పనిచేసింది. 1934లో స్థాపించినటువంటి ఆంధ్ర యువతి మండలి వ్యవస్థాపకుల్లో తాను కూడా ఒకరు. మానవ మనస్తత్వ ధోరణులను విభిన్న కాలాలలో, సందర్భాల్లో జీవన పరిణామాలను విశ్లేషించి విశ్వజనీన భావాలను దృష్టిలో పెట్టుకొని రచనలు చేయడం జరిగింది. సరళమైన, నిరాడంబరమైన, వాస్తవిక అభివ్యక్తితో ఈమె రచనలన్నిటివి ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా 9వ తరగతికి సంబంధించినటువంటి తెలుగు పాఠ్యపుస్తకంలోని కవిల యొక్క పరిచయాలు, ఆ పాఠ్యాంశాల రచయితలు. ఇది పూర్తిగా తెలంగాణ సిలబస్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.